తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఈరోజు సూర్య జయంతి రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పవిత్ర దినాన్ని పురస్కరించుకుని శ్రీ మలయప్ప స్వామివారు కోనేటి నాయుడు 7 విభిన్న వాహనాలపై సప్తవాహన సేవలు తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దివ్య దర్శనం అందించారు. ఇది ఒక చిన్న బ్రహ్మోత్సవంలా జరిగే అపురూప సందర్భం. స్వామివారి దర్శనం కోసం నిన్న సాయంత్రం నుంచే భక్తులు మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్నారు. టీటీడీ అధికారులు భక్తులకు అన్నప్రసాదం పానీయాలు పంపిణీ చేస్తున్నారు. గ్యాలరీలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ ఉదయం 5:30 గంటలకు సూర్యప్రభ వాహన సేవతో స్వామివారి సేవలు ప్రారంభమయ్యాయి. సూర్యోదయ సమయంలో సూర్యప్రభపై శ్రీవారిని దర్శించడం భక్తులకు అద్భుత అనుభూతిని కలిగించింది. తర్వాత చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హంసవాహనం, అశ్వవాహనం, గజవాహనం వంటి వాహనాలపై స్వామివారు ఈరోజు ఊరేగుతారు. రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహన సేవతో ఈ దివ్య వాహన సేవలు ముగిశాయి. ఈరోజు సూర్య భగవానుడు తన రథంతో ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభించే రోజుగా పరిగణించబడుతుంది. తిరుమలలో శ్రీవారిని సూర్యప్రభ వాహనంపై దర్శించడం ద్వారా ఆరోగ్యం, సంపద, ప్రకాశం, పాప నివారణ వంటి ఫలితాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. టీటీడీ సిబ్బంది భక్తుల భద్రత, ఆరోగ్యం, అన్నప్రసాద వితరణ వంటి ఏర్పాట్లను పూర్తి చేసి భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించారు. ఇవాళ రథసప్తమి రోజున తిరుమలలో వాహన సేవలు. ఉదయం 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహన సేవ, ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు గరుడ వాహన సేవ, మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు హనుమంత వాహన సేవ, మధ్యాహ్నం తర్వాతి వాహన సేవలు, మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు శ్రీవారి పుష్కరంలో చక్రస్నానం జరుగుతుంది. సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కల్పవృక్ష వాహన సేవ, సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు సర్వభూపాల వాహన సేవ, రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవతో స్వామివారి వాహన సేవలు పరిసమాప్తమవుతాయి. ఈ రోజున హిందూ సాంప్రదాయంలో సూర్య భగవానుడి జన్మదినం సూర్య జయంతిగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం సూర్యుడు అదితిదేవికి, కశ్యప మహర్షికి జన్మించిన రోజు ఇది. ఈ సందర్భంగానే సూర్యుడు తన రథాన్నెక్కి ఉత్తరాయణ ప్రయాణం ప్రారంభించాడని, లోకాలకు వెలుగు, చైతన్యం పంచుతాడని నమ్మకం.